మేడం టీ తాగారా? తాగాను లక్ష్మణ్ గారు. అమ్మో పొద్దు పొద్దున టీ తాగకపోతే తల పగిలిపోతుంది నాకు. అవునా మేడం? మీరు టిఫిన్ చేశారా? చేసాను మేడం, ఇంట్లోనే చేసిన. ఓకే మేడం కొత్త వచ్చి వచ్చిందట కదా మేడం? వచ్చిర్రు, మీకు తెలియదా? తెలియదు మేడం, నేను ఎక్కడున్నా మనం అత్తగారింటికి వెళ్ళినా కదా. మీకేం సార్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ ఇక్కడ మేడం, హాలిడేస్ కదా వెళ్ళొచ్చిన మేడం. అవును మేడం, ఇంత పొద్దున్న రమ్మన్నారు మేడం? ఏం లేదు, సార్ నేను విలేజ్కి వెళ్తాము. ఓకే, ఒకసారి క్యాంపింగ్ చేసుకొని వస్తాం. మొన్ననే వెళ్ళాం కదా మేడం? వెళ్ళినాం సార్. ఈ రోజే స్కూల్స్ స్టార్ట్ కదా, పిల్లలు మళ్ళీ వ్యాన్ ఎక్కి ప్రైవేట్ స్కూల్కి అలవాటు పడిపోతారు కదా. పిల్లలు ఒకవేళ మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి అలవాటు పడి బస్సులలో వెళ్ళిపోతారు. అవునవునవును. అందుకనే ఒకసారి నేను హెచ్ఎం సార్ ఊర్లోకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తాం. మీరు స్కూల్లో ఉండండి, పిల్లగాళ్ళు వస్తారు కదా, చూసుకోండి. ఓకే మేడం, వెళ్ళండి. ఏ ఆట బడికి పోవానే? అగో పోనటో, ఇన్ని రోజులు హాలిడేసే కదా, ఇంటికన్నా ఉన్నావుగా, ఇవాళ ఖచ్చితంగా బడికోవడే. దెబ్బలు తింటావు చెప్తానా మరి. అయ్యో ఇవాళ అమాస కదా, ఏ అమాస గోళ నేను బడికి పంపిస్తానా? పంపియా, నువ్వు ఆడుకో, రేపు గిట పోయవుతి. సరే అమ్మా, వారానికి 2 అమాసాలు వస్తే మంచిగా. ఇంకా నయం రోజు అమాస అయితే మంచిగా ఉండను అంటలేదు, ఇది నాకు తగ్గట్టు తయారయ్యేది. ఏమైంది బావా, బాయిలకి ఏమన్నా నీళ్ళు వచ్చినాయా లేదా? బాయిలో నీళ్ళకి ఇప్పుడే వస్తాయని ఒక్క వానకే అలా మీదే పాడాయా? అప్పుడు నేను చెప్తిన్నావా, బాయిలో అమీద్ దీపిద్దామంటేనేమో నా మాట వినకపోతేవి. ఇప్పుడు మన తోటోళ్ళు చూడు, అందరు నాళ్ళు పోసుకోబట్టే మనమేమో ఆన కోసం చూడబడుతుంది. కర్మానికి అమిదని ఓ పిసానా నారు పోసిన వాళ్ళందరూ పొలం పెట్టేదాకా డౌటేనే. వాళ్ళేమో ఉబ్బాగా నారు పోసారు. ఈ సంవత్సరం చక్కగా వర్షాలు లేవాట. వర్షాలు మంచిగా పడితే నారు పోద్దాం, లేదంటే వేరే పంట పెడదాం. ఎందుకు టెన్షన్ పడతాను? ఆవు ఈయన చెప్పింది కూడా నిజమే కదా, అంత ఎగిత్తమే ఉంది. ఆ వర్షాలు పడే వరకే నారు పోతాం, లేకపోతే ఏదో ఒక పంట పెడతాం. అంతా వానదేవుని మహిమ. ఆగో నువ్వు ఫోన్ మర్చిపోయి సేన్ల కోతివి, అది నువ్వు పోయిన కానుంచి మోగేది మోగుతాంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తాను, ఎవరో ఒకసారి అయితే మాట్లాడు. నీకు తానం పోద్దప్ప. హలో మేడం, పంపిస్తాం మేడం. తప్పకుండా పంపిస్తాం మేడం. సరే సరే. ఎవరు బావా ఫోన్లా మేడం అంటున్నావు? నందిని స్కూల్ వాళ్ళు ఫోన్ చేసిర్రే, పాపను పంపించమంటారు. అవునా? ఆ స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈ స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తారు. అసలు ఏ స్కూల్ కు పంపడో ఏం అర్థమైతలేదు. ఏ స్కూల్ ఏముంది, మన గవర్నమెంట్ స్కూల్ లేదా, అటే పంపిద్దాం. ఈ ప్రైవేట్ అంటే కొద్ది పైసలు అయితే చదివి అబ్బాలా కానీ ఏ స్కూల్ వేసినా మంచిగా చదువుతారు. అంతేగాని చదివబ్బుతే ఏ స్కూల్లోనైనా చదువుతారు. మనం గవర్నమెంట్ స్కూల్కే పంపిద్దాం. సరే గాని ఇంట్లో కూరకి ఏం లేవు, దుకాణంలో పోయి మిల్మిల్కర్ రేపు. సరే. నీకు తానం పోయి అన్నా పట్టు బట్టలు ఇస్తా. కొంతమందికి ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా ఏం లాభం? పిసినార్తనం చేసుకుంటే చస్తారు. అవన్నీ తీసుకుపోయి ఎవరి పొందాల మీద పెడతారు. ఎవ్వరునట్టన్నవే, ఏవో పీసినారు గీసినారు అని అంటున్నావు. మాటలు మంచిగాని చెప్తాన్నా. నీకేం రేషమే? నీ పేరు పెట్టినా, నీ ఊరు పెట్టినా, నీ ఆర్త పెట్టినా నీకెందుకత్తా అమ్మ అంత రేషం? నా ఇంటికి వెళ్ళి చూసుకుంటా, నన్ను చూసుకుంటా అంటే నాకు రేషన్ రాదా అనే? ఏమి లేనాకట ఎగిరెగిరి పడుతుందట, అన్ని నాకు అనిగి మనిగి ఉంటదట. అట్లుంది నీ భాగోతం. మాటలు మంచిరాని, ఏం లే నాకు అది ఇది అని మాట్లాడుతున్నావేందే? నాకేం లేకపోతేందే నా బిడ్డను ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తా. నీకు ఎంత ఆస్తున్నా కూడా నువ్వు గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తా అని పడుతుంది. నీకున్నదే ఒక్క బిడ్డనా? మంచిగా చదివిస్తే ఏమవుతుంది? మంచి స్కూల్ అయితే ఏమవుతుంది? పైసలోడు వద్దాయా మనకు? ఆస్తి అంతా తీసుకోవా ఎవరి పొందలేనే పెడతావే? పాపం దాన్ని మంచిగా చదివిస్తే ఏమవుతుంది? గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తా అంటుంది, పుక్కిడికేనాయే. నా బిడ్డని నేను ఏ వాళ్ళకైనా పంపిస్తా, నీకెందుకే? అయినా నా బిడ్డ గురించి నీకు గంతరంద అయితే పూటకు గతి లేదు కానీ పోకట ఎక్కువ ఉందమ్మ. నీకు ఉండడానికి ఇల్లే లేదు కానీ కిరాయి కొంపలు వండుకుంటా రుబాబు ఎత్తానవా? ఇంకా పోయి నా ఇంటి ముందట నేర్చి చచ్చినావు. పొద్దుగా లేచి నీ జట్ట ముఖం చూసుడైతాంది. ఛీ ఛీ. ఉన్నింట్లో పడ్డవా నువ్వు ఆగుతలేవుగా. ఇన్ని సిరి ఎప్పటికుంటా నీ ఎంబడే
ఏదో ఒక రోజు నువ్వు కూడా లేని దానివి అవుతావు, ఏదో ఒక రోజు నేను కూడా ఉండదాన్ని అవుతా. నా గిట్ట నీ అంత ఆస్తుంటేనా నా బిడ్డను పెద్ద స్కూల్ వేసేదాన్ని. ఇంకా ఉన్నదే ఒక్క పోరాయే, మంచిగా ప్రైవేట్ లేసి చదివిపిస్తే అయిపోతాయా? మనకు సంపదోడు వద్దాయే, మొత్తం కట్టలు ఇల్లంతా నింపుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరేగు. నీకు గాంకుందా ఆస్తి ఆవుతాం లేవు మొత్తానికి. పేన జన్మల నువ్వు గిట్ట సవితివానే, ఎప్పుడు నా ఇల్లు మీద నా మీద పడుకుంటే ఎడతాను. చక్కగా మూసుకొని ఇంట్లో పోతేనే మంచిగా ఉంటది బిడ్డ చెప్తానా, లేకపోతే నా చేతులు ఇవాళ ఉంటది నీకు. సౌతి గీతాన్ని మాట్లాడుకో సంపద చెప్తానా ఏంది? బాగా మాట్లాడతాను. ఎప్పుడు నా మీద వాడు ఎందుకు ఎడతాను? నువ్వెందుకు ఎడతాను నా మీద? అబ్బా ఎవరు ఏడ్చిందే? నువ్వే ఎడతలేదా? పోవే, నీ బిడ్డను ఏ బల్లకన్నా పంపించుకో, నాకేందే. మీరేం చావురు ఏ గంగలు అన్నపోరు, నాకు అవసరం లేదు. ఏం లేని దానివి నువ్వే ప్రైవేట్ లో చదివిపియంగా నేను గిట్ట తలుసుకున్నా అనుకో, నా బిడ్డను అమెరికాలో చదివిపించుకుంటా. నీతోనేందే? నువ్వు అమెరికాలో చదివించుకో, ఢిల్లీలో చదివించుకో, నాకేందే. సార్ ఈ మేడం వాళ్ళ పిల్లలు మన స్కూలే సార్. అవునా? పిల్లలు స్కూల్లో చదువు బాగా చెప్తున్నారా? నువ్వెన్నో క్లాసు? నువ్వమ్మా? నువ్వు చిట్టి? వీళ్ళు బాగా చదువుతారమ్మా? బాగా చదువుతున్నారు సార్. మన స్కూల్లో గురించి రోజు చెప్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు వచ్చినాక ఇక్కడ కూడా మాకు ఇంటికాడ చెప్తున్నారు సార్. వెరీ గుడ్ తల్లి. పిల్లలు మీరు మంచిగా చదువుకుని మన స్కూల్కు మంచి పేరు తేవాలి. మరి ఏందమ్మా ఈరోజు స్కూల్ పంపించలేదు? ఇప్పుడు రెడీ చేసి పంపిస్తా. పిల్లలు తొందర రెడీ అయ్యి స్కూల్కి రండి. మేడం వెళ్దామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కొత్తగా వచ్చారు, హెచ్ఎం సార్. నమస్కారం సార్. కూర్చోండి సార్. మేడం కూర్చోండి. పర్లేదు లేదు సార్, కూర్చోండి సార్. కూర్చోండి. చెప్పండి సార్. కూర్చోండి మేడం. కూర్చోండి మేడం మీరు కూడా. మీ బాబును మన గవర్నమెంట్ స్కూల్ పంపించండి సార్. సార్ అంటే ఇప్పుడు నర్సరీ కదా, అయినా కానీ మన దాంట్లో నర్సరీ లేదు కదా సార్. ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ వచ్చింది సార్. ఇక నుంచి నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ అన్ని ఉంటాయి మన దగ్గరనే. అబ్బా సార్ ఎంత మంచి ముచ్చట చెప్పారు. మొన్న ప్రైవేట్ వాళ్ళు వచ్చి తోలువని అంటే నేను ఫీజు ఎంత అని అడిగిన. ఒక్కడేసారి వాళ్ళు 25,000 30,000 అని నా పంచపానం వెళ్ళకపోయింది సార్. వాడికి పలక పడితే బల్పం పట్టరాదు, బల్పం పడితే పలక పట్టరాదు. ఆడైనా స్కూల్కి పోయి చదువుతాడా సార్? ఆడతాడు, పంటాడు, లేస్తాడు, వస్తాడు. ఇప్పుడు ఇక దానికే 25,000 30,000 అని నా పంచపానం వెళ్ళకపోయింది. నేను సావన్న బతుకన్నా మన దగ్గర పెట్టి మాత్రం మంచి పని చేశారు సార్. మన దాంట్లోకే తోలుతా. ఏ రోజు స్కూల్ స్టార్ట్ అయింది సార్. మీ బాబును తప్పకుండా పంపించండి. లేదు సార్, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వేరే సాయంత్రం వస్తారు. రేపు నుంచి మన దాంట్లోకి పంపిస్తా. సరే సార్, తప్పకుండా పంపించండి. ఓకే సార్, తప్పకుండా పంపిస్తా. ఓకే సార్. ఎవరా శ్రీకాంత్ ఊరుకు మొదగాలు నువ్వు నారు అలికినరా? ఈ పాటికి ఎప్పుడు అలికేది, ఇంత నారు కూడా పెరిగేది. ఇప్పుడే లేట్ అయింది. ఇంకా లేట్ అయిందా? ఈసారి వానలు లేవాట, పంటలు వండుతో పండేవు. నువ్వు చెప్పనలికినావు, ఇంకా లేట్ అయిందా అని వాడివి. మనకు వానతో ఏం పనిరా, నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా కరెక్టేగా. చెరువు దగ్గర ఉంది, నీ బావి ఎప్పుడు నీళ్ళే ఉండు. ఎండాకాలం వల్ల 24 గంటలు పోసినా మనకు నీళ్ళు పోయి మనకేం డోకలేదు. కానీ ఇక పాపం నీళ్ళు పరిస్థితే కొద్దిగా వెనక ముందు. అదే ఉన్నదిరా, బావిలోకి అయితే ఇంకా నీళ్లు రాలే. మరి ఏం చేసుడు అర్థం అయితే లేదు. అయ్యో నీళ్ళు రాలే? ఏడా ఇంకా రాలే. ఒక వాన గట్టిగా పడ్డది, కసండి ఒక 10 గల పడితే ఉన్నట్లెక్క మంచి సంపుగా నీళ్ళు వచ్చి కానీ నీళ్లు రాలే. అందరు మొలకలు అలుకుంటారు. నేను ఏం చేసుడో ఏమో, నాకు ఏం అర్థం అయితే లేదు. ఏతో మరి పత్తి ఇట్లా పెడతావా? అదే మరి పత్తి పెట్టానా, పొలం చేయన్నా, ఏం చేయన్నో ఏం అర్థం అయితే లేదు. నాకు అంత పిసలు ఎత్తాంది, తలకాయ పని చేస్తలేదు. చూడు ఇక మరి బొత్తిగా నీళ్లు లేకపోతే పత్తికి ప్లాన్ చేయి. ఇక అదే చూస్తానా. నా పొలానికి అయితే ఎవరి పొలం అడ్డు లేకుండా తవ్వు ఉన్నది. ఇక వర్షం కొడితేనేమో పొలం ఎత్తా, లేకపోతే పత్తి ఎత్తా. సరే గాని ఏం అడ్లు అలికినావు మరి?
సన్నపి అలికినా దొడ్డాలు పెడితే కొనరుగా వస్తా. ఇక గుణానికి అంత మంచిగా చెప్పినమాట కారా, అందుకే నేను సన్నపి పెట్టినా. అయినా సన్నపట్లు పెడితేనే మంచిదిరా, మనం ఉంచుకునే కాడికి ఉంచుకోవాలి. తిండికి మీదే అమ్ముకున్నాం అనుకో ఏ టెన్షన్ ఉండదు. ఇక మనం దొడ్డట్టు పెట్టాలి, వాళ్ళకి అమ్మాలి, మళ్ళీ మనం పోయి సన్నపి కొనుకొచ్చుకొని తినాలి. అంత ఎందుకు, మనం పండించిన పంట మనం పట్టించుకొని తింటేనే మంచిది. తాతల కాలాన మంచిగా సన్నపట్లు పండించుకొని తిండి మంద ఉంచుకొని మీదే అమ్ముకున్నారు. చేన్లా అరొక్క కూరలు పండించుకున్నారు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఒక్కొక్కరు 80, 90, 100 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక మనం ఉన్నాం, ఇటు వండియాలి, అటు అమ్ముకోవాలి, మళ్ళీ పోయి అంత కొనుకొచ్చుకొని తినాలి. ఏ గంతేరా, మనం పండించుకొని తిన్నదే మనకు మంచిగా ఉంటది. మరి ఇప్పుడు ఎవరికన్నా పండించేంత ఓపిక ఉన్నదా? దొరకాలంటే దుకాణాలకు పోతారు, కొనుకొచ్చుకొని తింటారు. ఎవరికి అంతగానో ఓపిక ఉన్నది. సరే పోయేస్తా మరి. ఏ గుట్ట కింద ఎకరం అంతా లేదా, తిత్తులు పెడతారు, రమ్మంటే పోతానా. సరే సరే పోయిరా. మేడం, మేడం ఉన్నారా? ఎవరు? మేము స్కూల్ నుండి వచ్చినాం మేడం. మేడం, ఎందుకు వచ్చిర్రు మేడం? మేడం, మీ పాపని మన స్కూల్కి పంపించండి మేడం. మేము గవర్నమెంట్ స్కూల్ కు పంపియం మేడం. ఎందుకు మేడం? ఏం లేనోళ్ళే ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తారు. మాకేం తక్కువ ఉందని సార్ మేము గవర్నమెంట్ స్కూల్కి పంపిమంటారు. మేము పంపియం. గవర్నమెంట్ ఇచ్చే బియ్యం కావాలి, గవర్నమెంట్ ఇచ్చే పింఛనీ కావాలి, గవర్నమెంట్ ఇచ్చే బీమా కావాలి, గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధువు కావాలి, గవర్నమెంట్ ఇచ్చే జాబులు కూడా కావాలి, గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలు కావాలి. కానీ గవర్నమెంట్ స్కూల్ మాత్రం వద్దు. ఏమున్నారమ్మా మీరు? వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు పంపిస్తున్నారు కాదండి. మన స్కూల్లో మంచి విద్యను అందిస్తున్నాం. విద్యతో పాటు 21 వస్తువులతో కూడిన స్పెషల్ కిట్ కూడా అందిస్తున్నాం. ఉదయాన్నే రాగి జావా, మధ్యాహ్నం ఆరోగ్యమైన భోజనం, సాయంత్రం ఆటపాటలు. ఇంతకంటే మంచి సౌకర్యమైన స్కూల్స్ ఉంటాయా మేడం మన గవర్నమెంట్ స్కూల్లో తప్ప? గవర్నమెంట్ స్కూల్లో గిన్ని స్కీములు పెట్టిలా? చూసినావానే, గవర్నమెంట్ స్కూల్ కూడా ఎంత మంచిగా ఉందో. మన పాపను గవర్నమెంట్ స్కూల్కే పంపిద్దాం. నువ్వు నోర్మి. మేడం, మీరు ఎన్ని ఫ్రీ ఇచ్చినా, మీరు ఎన్ని ఇట్లా చెప్పినా గానీ మా పాపనైతే గవర్నమెంట్ స్కూల్ కి పంపియం మేము. అదేందమ్మా, ఇన్ని ఫ్రీగా వసతులు కలిగిన గవర్నమెంట్ స్కూల్కి పంపంటున్నారు? అందుకేనేమో ఇంటికి చెట్టు మందులో పనికిరానట్టు మాట్లాడుతున్నారు మీరు. నాకు జాబ్ వచ్చిన కొత్తలో గవర్నమెంట్ స్కూళ్ళు పిల్లలతో నిండో కలకాలాడేది. రాను స్కూల్లో పరిస్థితి చూస్తే మనసుకు చాలా బాధగా ఉంది. సార్, వీళ్ళు మారరు సార్, ఎంత చెప్పినా మారరు. రాను స్కూల్లో స్ట్రెంత్ లేకపోవడంతో ఈ జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకోవాలనిపిస్తుంది. రేపటి రోజులల్లా మా బిడ్డ మంచి చదువుకొని ర్యాంకు కొట్టి ఫ్లెక్సీలు ఎక్కాలి సార్. అందుకే ఆ బడికి పంపిద్దాం అనుకుంటున్నాం. అమ్మా, నేను ఒక్క మాట చెప్తా వినండి. ప్రైవేటు బడులకు వందలాది మంది పోతున్నారు కదా, మరి 10-20 మంది మాత్రమే ర్యాంకులు వచ్చి ఫ్లెక్స్కి ఎక్కుతున్నారు. మిగతా మంది ర్యాంకులు ఎందుకు కొట్టట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. చదువుకునే పిల్లలు ఎక్కడైనా చదువుతారు. మేడం, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్ సార్. మన స్కూల్లో చదివి చెప్పే టీచర్స్ అంతా గవర్నమెంట్ స్కూల్ సార్. విన్నావా అమ్మా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. మాకు చదువులు రాలేదా? మీ జాబులు చేయట్లేదా? కాస్త ఆలోచించండి.
ప్రైవేటు బళ్ళకు పంపి ఫీజులు కట్టలేక తలపైన భారం పోతుర్రు. కొంచెం ఆలోచించి మారండి. వీళ్ళు మారారు సార్. మార్పు అనేది గవర్నమెంట్ నుంచే రావాలి. 10వ తరగతి దాకా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉంటేనే గవర్నమెంట్ జాబ్కి అర్హుడనే రూల్ రావాలి. అప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు. సార్, నేను మాట్లాడిన మాటలకు ఏమనుకోకండి. మా పాపను మీ స్కూల్కే పంపిస్తా. మీ స్కూల్ కాదమ్మా, మన స్కూల్. మన స్కూల్కి పంపిస్తా అనాలి. సరే సార్, మన స్కూల్కే పంపిస్తాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తాం మా చిన్నదాన్ని.